హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్. సో రైట్ నౌ మనమైతే మా సుందర్ కళాకార్ చాలా ఫేమస్ హైదరాబాద్. సో ఆ గల్లీలకు అయితే వచ్చేసినాం. అండ్ గల్లీలో మనకి ఎప్పుడు అయినా సరే ఫస్ట్ 4 విగ్రహాలు అయితే ఇక్కడ రెడీగా ఉంటాయి. ఈ విగ్రహాలు చూసేసి ముందుకు పోవాలి. సో మనకి లోపలికి పోయే ముందు ఏంటి అంటే ఫస్ట్ మనకి గల్లీలకు మరలంగానే ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో ఒక 4 విగ్రహాలు, అంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇవే డిజైన్, కాకపోతే చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 15 ఫీట్స్ అయితే ఈజీగా ఉంటుంది. అండ్ భారీ వినాయకులు అనమాట. సో ఈసారి ఏంటి అంటే చాలా మటుకు ప్రతిసారి ఒక యూనిక్నెస్ ఒక్కొక్కసారి మనకి యాడ్ అవుతూ ఉంటుంది. సో అట్లనే మనకి ఈసారి ఏంటి అంటే కుందన్ వర్క్ ఒకటి హెవీగా చేసిరు. అండ్ దాంతోపాటు మనకి కొంచెం హెయిర్ ఎక్కడెక్కడనైతే ఇప్పుడు సింహం హెయిర్ కానీ ఇదంతా రియలిస్టిక్ ఉంది. సో సుందర్ కళాకార్ షెడ్ లోపలికి వచ్చినాం. సో బయట వచ్చేసి పెద్ద బోర్డు ఉంది. సో లాస్ట్ ఎవ్రీ ఇయర్ ఉండే ప్లేస్ కాకుండా కొంచెం పక్కకు పెట్టారనమాట ఈసారి. అండ్ లోపలికి వచ్చేస్తే మనకి ప్రతి ఒక్క భారీ విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. అన్ని పెద్ద పెద్ద విగ్రహాలే ఉన్నాయి. మనకి లీస్ట్లో నేను చూసినంత వరకే ఒక 12 ఫీట్ అయితే ఉంది. అండ్ ఇంకా 15 ఫీట్స్ ప్లస్ అయితే ఉంది. అండ్ ముంగట చూస్తారు కదా, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. గల్లీలకి పట్టకు కూడా అసలు పట్టను కూడా పట్టదు, అంత పెద్ద విగ్రహం అయితే ఉంది మనకి. అండ్ ఈసారి కొంచెం యూనిక్ స్టైల్స్లో అయితే చేసిరు. అండ్ మ్యాక్సిమం అయితే సేమ్ కనిపిస్తున్నాయి. కాకపోతే వర్క్ అనేది మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో సుందర్ కళాకారులో అదే బెనిఫిట్ అనమాట. ఎవర్ రైడ్ హెల్మెట్ వేసుకొని వచ్చింది, నవ్వుతాడు బాబు, బాగా ఫేస్ చూపించుకుంటుండే ఏందో కథ మరి. సో ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్గా కుందన్ వర్క్ అయితే చాలా బాగా చేసారు. అండ్ మెడల్ ఆర్నమెంట్ టైప్ కూడా చాలా బాగా వచ్చింది. కింద వచ్చేసి గుర్రం ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి సింహం, ఇంకో సైడ్లో చేతుల గద్దే ఉంది. అండ్ ఫేస్ మాత్రం ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. వెనకాల కంప్లీట్గా ఫ్రేమ్ అయితే వచ్చింది. సో దండ వేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి మీరు, లేదంటే ఏదైనా జుగాడు చేయాలి అంతే. ప్రతిసారి ఫ్రేమ్ ఉన్నా కానీ మనం ఏదైనా జుగాడు చేసుకోవచ్చు. అండ్ పైన వచ్చేసి ఆదిశేషుడు, వెనకాల ఫ్రేమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. పైన కిరీటం కూడా మనకి కంప్లీట్గా గోల్డ్. అండ్ కింద వచ్చేసి క్లాత్ అనమాట. ప్రతి విగ్రహానికి మనకి సేమ్ అన్ని సోలాపూర్ మోడల్ టైప్ క్లాత్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి మనకి ఈ విగ్రహం కంప్లీట్గా బ్లూయిష్ బాడీ కలర్. అండ్ కొంచెం టాప్ యాంగిల్ వ్యూ, అంటే మనకి డ్రోన్ వ్యూ అంటారు కదా. సో ఆ డ్రోన్ వ్యూలో మనం చూస్తే మనకి ప్రతి విగ్రహం ఒక ఫేస్, అంటే ఫేస్ దగ్గర నుంచి మనకి ఎట్లా కనిపిస్తుంది అనేది చూడవచ్చు. సో చాలామంది కిందికి వెళ్ళి కవర్ చేస్తారు. సో కొంచెం అట్లా సెల్ఫీ స్టిక్ హైట్ కొంచెం పైకి చేసేసి అయితే మీకు ఈ వ్యూ చూపిస్తున్నా. సో దట్ మనకి ఇంకా దేవుడి ఫేస్ టు ఫేస్ చూస్తున్న ఫీలింగ్ అండ్ మనకి ఎట్లుంది లుక్ అనేది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఎవరు నార్మల్గా అయితే అంత కిందికి వెళ్ళి మనం చాలామంది కవర్ చేస్తారు, కాకపోతే టాప్ వ్యూ అయితే ఎవరు కవర్ చేయరు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా, అంటే మనకి సైడ్ అంతా గోల్డ్ ఫినిషింగ్ అండ్ పైన ఆ కలర్ కాంబినేషన్ కానీ ప్రతి విగ్రహానికి ఒక్కొక్క యూనిక్నెస్తోని మనకి సుందర్ కళాకార్ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకతతో అయితే చేస్తారు. ఒక చిన్న పాప నిలబడి ఉంది. సో వినాయకుడు చూడు ఎంత పెద్దగా ఉన్నాడు, భారీ విగ్రహం అసలు నెక్స్ట్ లెవెల్. అంటే లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఈసారి భారీ విగ్రహంలో ఈ విగ్రహం చాలా పెద్దదన్నమాట. ఆల్రెడీ ఒక బుకింగ్ అయితే అయ్యింది. సో చాలామంది తీసుకొని కూడా బుకింగ్ చేసుకొని ఇందాకనే పోయారు. సో ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా కొంచెం ఒక సైడ్ దేవతలు, ఇంకో సైడ్ వచ్చేసి మన రాక్షసులు, సముద్రమంతన్ అంటారు కదా. సో కొండని చీలుస్తారనమాట. చీలుస్తే దాంట్లో నుంచి మనకి ఐరావతం, లక్ష్మీదేవి, అమృతం, కాలకోట విషం ఇవన్నీ బయటకు వస్తాయి. సో ఆ కాలకోట విషమే శివుడు మింగి కంఠం, అందుకే మనకు నల్లగా ఉంటుంది అంటారు. అండ్ అమృతం దేవతల దగ్గర ఉంది. అండ్ ఐరావత్ ఇంద్రుడి వాహనం. ఓవరాల్గా మాత్రం ఈ విగ్రహం యాక్చువల్లీ కొంచెం స్పెషల్ అండ్ యూనిక్ అనమాట. ఇంకా వర్క్ చేయలేదు, కాకపోతే అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది అయితే ఆడ ఒక పేపర్ తీసి పెట్టారు. సో ఓవరాల్గా ఇది మన సుందర్ కళాకార్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.